RK Creations and Editing Tech. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి మీరైతే తమ్నైల్లో చూస్తారు కదా, ఇప్పుడైతే మీరైతే స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, సేమ్ యాస్టిస్ అలానైతే బర్త్డే ఫోటో ఎడిటింగ్ అనేది మొబైల్లోనైతే ఎలా చేయాలైతే ఈరోజు అయితే నేనైతే క్లియర్గా అయితే చాలా ఈజీగా చెప్తాను. సో ప్రతి ఒక్కరు చేసేసుకోవచ్చు, ఎడిటింగ్ వచ్చినా రాకుండా నో ప్రాబ్లం, జస్ట్ మీ యొక్క ఇమేజ్ అనేది రీప్లేస్ చేసేస్తే సరిపోతుంది. ఓకేనా? సో ఇక మనమైతే పిక్స్లాబ్ యాప్లో అయితే ఈ ఫోటో ఎడిటింగ్ అయితే చేసేస్తున్నాం. సో మనకైతే ఒక ఫైల్ కావాలి, .pl ఫైల్. ఆ ఫైల్ అనేది నేనైతే లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ అయితే మీరు డౌన్లోడ్ చేసేసుకోండి. సో ఓకేనా? సో నేనైతే టెలిగ్రామ్ లింక్ ఇచ్చేసాను. సో అక్కడ మీరైతే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీరైతే జాయిన్ అయితే అవ్వండి. సో ఇక్కడ మీకైతే ఫైల్ కనబడుతుంది కదా, శృతి బర్త్డే RKCT.plp, ఇదే ఫైల్ అంటే మీకు ఇచ్చింది. సో దీని అయితే నేనైతే డౌన్లోడ్ అయితే చేసేసుకుంటాను. సో మీరు ఎలా చేయాలంటే ఇక్కడ మీకు 3 డాట్స్ కనబడుతున్నాయి కదా, డౌన్లోడ్ చేసుకున్న కదా, 3 డాట్స్ క్లిక్ చేసేసి సేవ్ టు డౌన్లోడ్స్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేయడానికి ఇక్కడ ఫైల్ సేవ్ టు డౌన్లోడ్స్ అని రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే, సో మీరు అయితే పిక్స్లాబ్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓకేనా? సో యాప్ కూడా మీకైతే అదే గ్రూప్లో ఉంటుంది, అక్కడ అయితే డౌన్లోడ్ చేసేసుకోండి. అప్పుడే మీకైతే PLP ఫైల్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడైతే మీరు ఏం చేస్తారంటే, మీకైతే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఓపెన్ చేసినోళ్ళే అక్కడ మీకైతే పైన 3 డాట్స్ కనబడుతున్నాయి, 3 డాట్స్ క్లిక్ చేయండి. తర్వాత ఓపెన్ .pl ఫైల్ ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు బాక్స్లో .pl కనబడుతుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టెలిగ్రామ్ ఆప్షన్ ఉంది కదా, సో దీని అయితే క్లిక్ చేసేసుకోండి. సో క్లిక్ చేయగానే మనకైతే ఇక్కడైతే రావడం జరిగింది. సో ఇక్కడ మీకు ఇట్లా డైరెక్ట్ ఇక్కడ మీకు టెలిగ్రామ్ చూపెట్టకపోయింది అనుకోండి, ఏం చేస్తారంటే బ్యాక్ రండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీ డౌన్లోడ్ ఫోల్డర్ అనేది సెర్చ్ చేయండి. డౌన్లోడ్ ఫోల్డర్ సెర్చ్ చేసేస్తే అందులో మీకు టెలిగ్రామ్ అని కనబడుతుంది. ఓకేనా? ఆ టెలిగ్రామ్ని క్లిక్ చేసేస్తే మనకు శృతి బర్త్డే అని కనబడుతుంది. దాన్ని క్లిక్ చేసేసి ఇక్కడ ఓపెన్ అండ్ యాడ్ ఉంది కదా ఆప్షన్ వస్తుంది, మనకైతే దీంతో క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకైతే బ్యాక్గ్రౌండ్లో మొత్తం ఎడిటింగ్ చేసేస్తే రావడమే జరుగుతుంది. వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, సింపుల్గా ఇక్కడ మీరు లేయర్ సింబల్ ఉంది కదా, ఈ లేయర్ సింబల్ అయితే క్లిక్ చేసేసుకొని, సో ఇక్కడ మీకైతే యువర్ ఫోటో అని ఒకటి కనబడుతుంది, దీన్ని అయితే క్లిక్ చేసేసుకోండి. దీనికి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు సైడ్కి ఒకటి తాళం సింబల్ రెడ్ కలర్ కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకైతే బ్లాక్ కలర్లోకి అయితే మారడం జరుగుతుంది. తర్వాత ఏం చేస్తారంటే, దీన్ని మళ్ళీ ఇక్కడ లేయర్ ఉంది కదా, సో దీని అయితే మళ్ళీ ఒకసారి అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద మీకు థర్డ్ ఆప్షన్ ఇక్కడ కనబడుతుంది కదా, దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి రీసెలెక్ట్ అయితే క్లిక్ చేసేసుకోండి. రీసెలెక్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడనైతే మీరైతే మీ యొక్క ఫోటోనైతే మీరైతే సెలెక్ట్ అయితే చేసేసుకోండి. ఇప్పుడైతే నేను ఒక ఫోటోని అయితే సెలెక్ట్ అయితే చేసేసుకుంటున్నాను. సో ఇక్కడ రీసెలెక్ట్ క్లిక్ చేసేసి సో ఆల్బమ్స్కి వెళ్ళేసి ఒక ఫోటోని సెలెక్ట్ చేసేసుకున్న ఫోటోని అయితే మీరైతే మొత్తం అయితే కట్ చేసిన ఫోటోని అయితే సెలెక్ట్ చేసేసుకోండి. ఓకేనా? నేనైతే ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను ఫోటోని అయితే ఎలా కట్ చేశాను అనేది. సో ఆ యొక్క ఐ కార్డ్ అనేది మీకైతే పైన కనబడుతుంది, అలాగే ఎండ్ స్క్రీన్ కూడా మీకైతే ఆ వీడియోని అయితే కనబడుతుంది. ఓకేనా? సో ఆ వీడియోని అయితే చూసేసి మీరైతే సింపుల్ అయితే ఫోటోని అయితే కట్ చేసేసుకోండి. సో ఓకేనా? ఇప్పుడైతే నేనైతే ఒక ఫోటోని అయితే సెలెక్ట్ అయితే చేసేసుకుంటున్నాను. సో ఓకే, సో ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది కదా, ఈ ఫోటోని సెలెక్ట్ చేసేసుకున్నాను. ఈ ఫోటోని సెలెక్ట్ చేసేసుకొని రైట్ అయితే క్లిక్ చేసేస్తున్నాను. క్లిక్ చేసేసి ఇప్పుడు మీకు నచ్చినట్టు ఇక్కడ ఎలా సెట్ అయిద్దో అలానైతే ఆ ఫోటోని అయితే మీరు సెలెక్ట్ చేసుకున్న ఫోటోని అయితే ఆ విధంగా అయితే సెట్ చేసేసుకోండి. ఓకేనా? ఈ విధంగా ఇలానైతే సెట్ అయితే చేసేసుకోండి. సెట్ చేసేసుకున్న తర్వాత సో మళ్ళీ లేని క్లిక్ చేసేసి ఇక్కడ మీకు మళ్ళీ లాక్ సింబల్ కనబడుతుంది కదా, సో లాక్ సింబల్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసేసిన తర్వాత మనకైతే అయిపోతుంది. ఓకేనా? ఆ తర్వాత ఏం చేస్తారంటే, ఇక్కడ మళ్ళీ లే అనేది క్లిక్ చేసేసి ఇక్కడ నేమ్ అని ఉంది కదా, సో దీని నేమ్ని క్లిక్ చేసేసి ఇక్కడ ఏ అనే సింబల్ కనబడుతుంది కదా, ఏ అనేది క్లిక్ చేసేసి 8 అయితే క్లిక్ చేయండి. 8 క్లిక్ చేసేసి పేరు రాయండి. ఓకేనా? నేనైతే పేరు అయితే శృతిక అని అయితే రాసేస్తున్నాను. ఓకే, శృతిక అని అయితే రాసేసాను. రాసేసిన తర్వాత ఈ పేరుని అడ్జస్ట్ చేయాలంటే మళ్ళీ లేని క్లిక్ చేసి దీనికి కూడా మీ ఇక్కడ లాక్ సింబల్ ఉంది కదా నేమ్కి, సో ఈ లాక్ సింబల్ని మళ్ళీ క్లిక్ చేస్తే మనకి బ్లాక్ కలర్లోకి అయితే చేంజ్ అవుతుంది. చేంజ్ అయిన తర్వాత దీన్ని మీకు నచ్చినట్టయితే ఈ విధంగా అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ లేని క్లిక్ చేసేసి మళ్ళీ లాక్ సింబల్కి అయితే క్లిక్ చేయండి. అప్పుడే మనకి మళ్ళీ మనం ఎప్పుడంటే ఒక పొరపాటున మనకి ఇక్కడ ఏమైనా టచ్ అయినా కానీ ఈ టెక్స్ట్ అనేది ఎటు కూడా జరగదు అన్నట్టు. ఓకేనా? మళ్ళీ లేని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కిందికి వస్తే ఇక్కడ మీకు అయితే ఒక ఇమేజ్ అయితే కనబడుతుంది కదా, కొంచెం పింక్ కలర్లో, ఇప్పుడు నేను చూపెడుతాను చూసారా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసేసి ఇక్కడ మళ్ళీ థర్డ్ ఆప్షన్ ఉంది కదా, ఈ థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసేసి ఇలా సైడ్కి అయితే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసి ఇక్కడ మీకు టెక్స్చర్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ నుంచి చూపెడుతుంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ ఈ సింబల్ కనబడుతుంది కదా, ఇమేజ్ సింబల్ అయితే క్లిక్ చేసేసి మళ్ళీ ఆ పాప్ ఫోటోని అయితే మళ్ళీ ఇంకొకటి అయినా సరే, లేకపోతే అదే ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసేసుకోండి. ఓకేనా? సో మీ దగ్గర డిఫరెంట్ ఫోటోస్ ఉంటే ఇంకొక ఫోటోని అయితే సెలెక్ట్ చేసేసుకోండి. ఒక లేకపోతే అదే ఫోటో కూడా సెలెక్ట్ చేసేసుకోవచ్చు, అది మీ ఇష్టం అన్నట్టు. ఇప్పుడైతే నేనైతే ఒక ఫోటోని అయితే సెలెక్ట్ అయితే చేసేసుకుంటున్నాను. సో ఇంతకుముందు ఫోటోని మళ్ళీ అయితే సెలెక్ట్ చేసేసుకుంటాను. సో ఇప్పుడైతే ఇదే ఫోటోని సెలెక్ట్ చేసేసుకున్నాను. జస్ట్ ఏం చేస్తున్నా అంటే ఫేస్ మందం మాత్రమే ఆ ఫోటోని అయితే మనం అయితే ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసేసుకోవాలి. ఓకేనా? సో ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసేసుకోండి. ఓకేనా? ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసేసుకోండి. సో మొత్తం సెలెక్ట్ చేసుకుంటూ ఉంటే కూడా సెట్ చేసుకోవచ్చు, కానీ ఫేస్ మందం చేసేసుకుంటే మాత్రం బాగుంటుంది. ఓకే, అంటే ఫేస్ మందంలో కొంచెం ఈ విధంగా ఇప్పుడు నేను ఎలా సెలెక్ట్ చేసేసుకున్నాను అలానైతే మీరైతే సెట్ చేసేసుకోండి. తర్వాత రైట్ సింబల్ అయితే క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన తర్వాత సో మీకైతే ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఆటోమేటిక్గా అయితే ఈ విధంగా అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ రైట్ అయితే క్లిక్ చేసేసుకోండి. ఇన్ కేస్ మీకు బ్యాక్గ్రౌండ్లో ఇట్లా ఏమన్నా కలర్స్ ఇట్లా వచ్చింది అనుకోండి, ఇక్కడ ఎరేస్ కలర్ అని ఉంటుంది కదా. సో ఇప్పుడు నేను చూపెడతాను. సో నాకు ఇక్కడ కలర్ ఫిల్టర్లోకి వెళ్ళేసి ఇక్కడ కొంచెం ఫ్యూ అనేది చేంజ్ చేసుకోండి. సో ఇప్పుడు నాకు చూసారంటే బ్యాక్గ్రౌండ్లో బ్లూ కలర్ అయితే వచ్చింది. సో దీన్ని రిమూవ్ చేయాలంటే సో ఇక్కడ మీకు ఇట్లా సైడ్ స్క్రోల్ చేసి ఎరేస్ కలర్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ విధంగా ఇక్కడ మీకు ఒకటి పెన్ సింబల్ కనబడుతుంది కదా, ఇక్కడ చూపెడుతుంది చూస్తే దాన్ని క్లిక్ చేసేసి సో మీకు ఏ కలర్ అయితే పోవాలో ఆ కలర్ పై అయితే ఈ విధంగా అయితే క్లిక్ చేయండి. సో మీకు ఆ కలర్ అయితే పోతుంది. ఓకేనా. ఒకవేళ వస్తే, రాకపోతే అవసరం లేదు ఇదంతా ప్రాసెస్. వస్తే మాత్రం ఈ విధంగా అయితే చేసేసేయండి. ఓకేనా. ఒకవేళ మీకు ఇట్లా కార్నర్ ఇట్లా కనబడడానికి ఇక స్మూత్ ఎడ్జ్ అనేది ఇంక్రీజ్ చేసిన కొద్దీ మీకైతే ఆ కార్నర్ కూడా పోవడం అయితే జరుగుతుంది. ఓకే. సో ఈ విధంగా అయితే ఎడిటింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఓకే. సో మనకి టోటల్ ఎడిటింగ్ అయిపోయింది. సో మీరైతే ఒకవేళ బ్యాక్గ్రౌండ్ కలర్ మీకు నచ్చకపోయింది అనుకోండి, ఒకవేళ నచ్చకపోతే ఇన్ కేస్ సో చూడండి ఒకసారి ఎలా అంటే ఇక్కడ మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి లాస్ట్కి వెళ్ళండి. లాస్ట్ ఫోటో ఉంది కదా, ఈ లాస్ట్ ఫోటోని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో మీకు ఇక్కడ ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఇట్లా సైడ్కి అయితే స్క్రోల్ చేసేసి ఇక్కడ కలర్ అండ్ ఫిల్టర్ ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ హ్యూని అయితే చేంజ్ చేయండి. సో హ్యూ చేంజ్ చేసిన కొద్దీ మీకైతే కలర్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది చూడండి. సో నేను ఇక్కడ చేంజ్ చేసిన కొద్దీ కలర్ అయితే చేంజ్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ కలర్. సో ఇందులో మీకు అయితే ఏది బాగా అనిపిస్తే అక్కడనైతే ఆపేసి ఆడనైతే మీరైతే ఫోటోని అయితే సేవ్ చేసేసుకోండి. ఓకేనా. సో ఇప్పుడైతే నాకైతే సో ఓకే ఈ యొక్క ఫోటోని అయితే నాకు నచ్చింది. ఎందుకంటే కింద మనకు గ్రీన్ ఉంది, తర్వాత మధ్యలో పింక్, లాస్ట్కి బ్లూ ఉంది. సో మనకైతే పైన స్కై అన్నట్టు, కింద నేమ్ గ్రీన్ గ్రాస్ అన్నట్టు. సో ఈ విధంగా అయితే నేనైతే పెట్టేసుకున్నాను. ఓకేనా. సో ఇప్పుడైతే ఇక్కడైతే బాగుంది నాకైతే. సో మీరైతే మీకు నచ్చిన అయితే చేంజ్ చేసుకొని అంటే ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ అనేది మనకైతే సూట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. అందుకని అయితే ప్రత్యేకించి మీరైతే ఆ బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అయితే చేసేసుకోండి. కలర్ ఫిల్టర్లో వ్యూ అనేది సెలెక్ట్ చేసేసుకుంటే మీకైతే ఒక మంచి లుక్ రావడానికి అయితే ఉంటుంది. ఓకేనా. సో ఒకవేళ మీకు నచ్చితే అయితే మీరు డైరెక్ట్ కూడా సేవ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడైతే సేవింగ్ ప్రాసెస్ చెప్తున్నాను. సో ఇక్కడ ఏం లేదండి, సేవ్ చేయాలంటే సో ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంది కదా పైన, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సేవ్ యాస్ ఇమేజ్ ఉంటుంది, దీన్ని కూడా క్లిక్ చేయండి. తర్వాత జేపీజీని పిఎన్జీలో పెట్టండి. ఓకేనా. కంపల్సరీ పిఎన్జీ అయితే పెట్టేసండి. అప్పుడే మీకైతే ఫోటోని అయితే అల్ట్రా క్వాలిటీలో అయితే సేవ్ అవ్వడం జరుగుతుంది. సో డిఫాల్ట్ని ఇక్కడ కూడా అల్ట్రాలో పెట్టేసుకోండి. తర్వాత సేవ్ టు గ్యాలరీ అయితే క్లిక్ చేయండి. ఓకేనా. సో మనకైతే ఇమేజ్ అయితే గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది 100% క్వాలిటీతో. ఓకేనా. ఇప్పుడు మీకు అయితే ఆ ఫోటో ఉండేది నేను చూపెడతాను చూడండి. సో ఇక్కడ ఫోటో చూసారంటే చాలా హెచ్డి క్వాలిటీలోకి అయితే మనకైతే సేవ్ అవడం అయితే జరిగింది. చూసారా ఎంత బాగుందో. సో ఓకేనా. ఇదైతే మనకైతే ఈరోజు అయితే ఫోటో ఎడిటింగ్ నచ్చింది అనుకోండి, అట్టిగా వెళ్ళిపోకుండా తప్పకుండా అయితే ఒక లైక్ చేయండి. అలాగే వీడియోకి ఇట్లా నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అలాగే మన ఛానల్ని ఇంతవరకు అయితే సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ఫైల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అకౌంట్లో మీరు డైరెక్ట్గా అయితే టెలిగ్రామ్లోకి అయితే రీడైరెక్ట్ అవుతారు. అకౌంట్లో అయితే మీరు డౌన్లోడ్ చేసేసుకోండి. ఓకేనా. సో మీరైతే పిఎల్ ఫైల్ ప్రాబ్లం ఫేస్ చేసినట్టయితే మన ఆ గ్రూప్లో ఉన్న మన పిక్సెల్ యాప్ అయితే డౌన్లోడ్ చేసేసుకొని చూడండి. సో ఓకే మీకైతే ఆ పిఎల్ ఫైల్ ప్రాబ్లం అయితే రాదు. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. అంటే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలనుకున్నాను కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ.